రండి మా బొక్క నేను జాయిన్ అయిన 1 వీక్లోనే నాకు అపాయింట్మెంట్ కల్పించినందుకు కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అలాగే మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేయడానికి నేను శక్తివంతులుగా కృషి చేస్తానని, ఆయన అంచనాలకు మించి వర్క్ చేస్తాను. విశాఖపట్నంలో 98 వార్డులు తిరిగి ప్రతి వార్డులో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. అన్ని పార్టీల కంటే కూడా జనసేన పార్టీ విశాఖపట్నంలో బలంగా ఉందనే విధంగా నేను కృషి చేసి విశాఖపట్నంలో ముఖ్య నాయకులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇప్పటి వరకు పనిచేసే జన సైనికులు అందరినీ కూడా కలుపుకొని పార్టీని పూర్తి స్థాయిలో నేను బలోపేతం చేస్తాను. గత పార్టీ పెట్టి నుంచి నేటి వరకు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరికి ఎక్కడ సంస్థానం కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలు తీసుకెళ్తాం. కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారు ఏ గోల్తో పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తాం. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో, ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా విజయానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి మరి పార్టీని బలోపేతంతో పాటు రేపు నిలబెట్టే ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు చేయాలి, విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి ఆల్రెడీ ప్రకృతి వైపరీత్య అంటే ప్రకృతి పరంగా చూసుకుంటే దేశంలోనే నెంబర్ 1 సిటీ విశాఖపట్నం. ఇవాళ ప్రకృతి అందాలకి నిలయం. ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకే విధంగా అభివృద్ధి చేయాలని ఇవాళ మీరు కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అభిమానం మనం ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము ప్రణాళిక చేసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తాం. మీ అందరి సహారం కూడా, మీడియా సోదరుల సహారం కూడా, మాకు ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్ జరిగినా మీరు మా దృష్టికి తీసుకొచ్చి ప్రజలకే మనం సర్వీస్ చేయాలి, ప్రజల వెంట మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు కూడా కొన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళ మీరు కూడా భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు విశాఖపట్నం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ అని, ఐపాస్ అని, లేకపోతే ఎయిర్పోర్ట్ ఇంకా ప్రస్తుతం నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ ఉండగా ఇవి కూడా అయ్యే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే భీమల్ రోడ్డు కావచ్చు, లేకపోతే అరకవరక రోడ్డు కావచ్చు, ఇంకా భీమల్ నుంచి చిన్న వరకు పెట్టిన ప్రభుత్వం కూడా ఈ అన్ని రోడ్లు కూడా రాబోయే ప్రభుత్వం చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుందని మీరు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే విశాఖపట్నం సంబంధించి మీకు చెప్పారు, చాలామంది మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, చాలామంది జాయినింగ్ ఉన్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి పండుగ తర్వాత ప్రణాళికను తయారు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు, 100% మేము అది చేసి తీరుతామని తెలియజేస్తాం. కాకపోతే పాపం నిన్నే మనం చూసాం, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఆ బాధలు నాకు తెలుసు, అయితే నేను భరాయించినట్టు. ఇలాంటి టైంలో మా తమ్ముడు గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇంకొకరి గురించి నేను అడగడం చెప్తాను. కష్టకాలం ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి తప్ప కొంచెం నడిపించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ విషయానికి ఇప్పుడే చెప్పా, నవరత్నాలు ఉంటుంది, 3వ రత్నం. ఈ 3వ రత్నం వల్లే విశాఖపట్నంలో నాయకులు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 3వ రత్నం వల్లే మాలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఈ 3వ రత్నం వల్లే ఏఈలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు అందరూ కూడా పార్టీని వదిలేశారు.
ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇవాళ ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదు. ఆ మూడో రత్నం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అంతా నాయకులకి. ఆ మూడో రత్నం దగ్గరికి వెళ్ళలేకనే ఇవాళ మాలంటూ ఆత్మగౌరవాలు చంపుకోలేక బయటకు వచ్చాం. ఆయన దగ్గర కాళ్ళ దండం పెట్టలేక, ఆయన దగ్గర చేయకొట్టలేక ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ఇచ్చుకున్న ఆశ్చర్యపడలేదు. ఆ మూడో రత్నం కూడా మరి ఆయన ఇష్టం కదా. పండుగ తర్వాత మేరు విషయంలో ఇప్పటికైతే అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. కొంతమంది కార్పొరేట్లు అంటున్నారు తప్ప ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలే కొంతమంది నా దగ్గర రావడం జరిగింది. మేయర్ మనందరూ మీరందరూ మీరు అంటే మేము అందరం కూడా వచ్చి తిరుగుబాటు చేస్తాం. ఖచ్చితంగా మేయర్ అభ్యర్థి మీరు నిర్ణయించండి అని కూడా నా దగ్గర రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ 2-3 నెలల్లో ఆ అవసరం మాకు లేదు. మహా అంటే 3 నెలలు ఈ గవర్నమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ మేయర్ గురించి ఆలోచిద్దాం. అవసరం లేదని చెప్పేసి నేను చెప్పాను. 100% మా నిజాయితీ మీకు సంచరించే అవసరం లేదు. మా గురించి మీకు తెలుసు. 100% వాళ్ళ గెలుపు కోసం బ్లడ్ పెట్టి పనిచేస్తాం. అది ఎవరికన్నా ఇవ్వనివ్వండి టికెట్స్. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం అర్థాన్ని పనిచేస్తారు. సార్, పారిశుద్ధ్య కార్మికులు గత 10 రోజుల పైగా సమ్మె చేస్తున్నారు. సో మీరు జనసేన ప్రతినిధిగా మీ స్పందన ఏంటి? మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మూర్ఖత్వమైనటువంటి నిర్ణయాలు, వాళ్ళతో మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడదాం ధోరణి ఆ పార్టీ ఉంది. కాబట్టి ఎవరైనా దాన్ని 2 రోజులు చేసినా ఎంత ఇబ్బందులు పడినా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దాని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మంచిగా మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. వాళ్ళ నిర్ణయాల వల్లే ఇవాళ కార్మికులు కానీ, లేకపోతే పారిశ్రామిక కార్మికులు కావచ్చు, లేకపోతే అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఈ ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా సఫర్ అవుతుంది. అదే మమ్మల్ని పట్టించుకోవాలన్న విషయం మీదే ఎక్కువగా ఇవాళ ఆత్మ అవిశ్వాసం అంటే చూసారా, అవి దెబ్బతింటున్నాయనే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఒక్క విషయంలోనే ఇప్పుడు అందరూ కూడా వరి అవుతా ఉన్నారు. వాళ్ళు పట్టించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈజీగా ఆటోమేటిక్గా సెటిల్ చేయాలి. ఎవరైతే పార్టీకి సహకరించుకోవాలనుకుంటారో వారందరూ బయటకు వెళ్ళిపోవడం మంచిదా? నేను పార్టీకి సహకరించానా, పార్టీకి పనిచేశానా, లేకపోతే ఇప్పుడు నవరత్నాలా, లేకపోతే ఇంకొక రకం 3 రత్నాలు చేస్తున్నారా? ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరు పార్టీ నిలబెట్టారు, ఎవరు పార్టీ కోసం ఆనందించారు అన్న విషయం విశాఖపట్నం ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను పార్టీలో ఉన్నంత రోజులు పార్టీ కోసం పనిచేశాను. ఇంకొక ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. 24/7 జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశాను. ఎటువంటి డౌట్ లేదు. ఏదో వాళ్ళు వెళ్ళారు కాబట్టి సుబ్బారెడ్డి అన్న కూడా తెలుసు పార్టీ నేను ఏ విధంగా కష్టపడ్డాను. ఇదే ఇంటికి సుబ్బారెడ్డి అన్న 2 సార్లు రావడం జరిగింది. నేను పార్టీకి పనిచేయడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర అవసరం లేదు, సుబ్బారెడ్డి గారు నా దగ్గర అవసరం లేదు, సత్యన్ గారు నా దగ్గర అవసరం లేదు, కరుణాకరెడ్డి గారు నా దగ్గర అవసరం లేదు. నేను పనిచేస్తాను కాబట్టే వాళ్ళందరూ కూడా నా ఇంటికి వచ్చి నన్ను బతిలాడి తీసుకెళ్ళారు. పార్టీలోకి నేను వస్తానని కూడా చెప్పలేదు. నేను చెప్పాలి వాళ్ళ ప్రజలు తట్టుకోలేక నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను తప్ప నేను జాయిన్ అవుతాను కూడా అడగలేదు. అది కూడా మీకు గుర్తు చేస్తాను. అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీలకు ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దన్నా. కష్టపడిన చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా నిలబడుతుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారన్నా. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకునేటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే మీరు ఒక విషయం తెలుసన్నా, విశాఖపట్నంలో ఉన్నటువంటి బిల్డర్లు ఏడుస్తూ ఉన్నారు. ఎంఈవి ఆ జీవి ఇద్దరు కలిసి విశాఖపట్నంలో ఉన్న సెటిల్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ 6,000 ఉంటే 4,000కి అమ్ముతున్నారు. ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు. మేము బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ సెటిల్మెంట్ సైట్తో ఇలాగ అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్లు చూసైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇక్కడున్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారన్న. దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్ట వేయండి. లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు. బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పూర్తి కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికైనా సరే
ఆ నవరత్నంలో ఆ 2 రత్నాలు కొంచెం పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి ఆలోచిస్తారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. పదవి కోసం కాదు కదా ఇలాంటి మాట మాట్లాడే ఇలాగ అయిపోతా ఉన్నాడు. రాజకీయాలకు వచ్చాడు పదవి ఆశించే వస్తాడు. మీకు ఎవరికి ఊడిగా చేయడానికి ఎవరు రాడు, ఏ నాయకుడు రాడు. అలాగా ఆశించకుండా వచ్చానంటే ముందే వాడిని పక్కన పెట్టాలి. వాడు అబద్ధం చెప్తున్నాడు పెద్ద దొంగని నా దృష్టిలో మాత్రం. ఎవరు ఆశించకుండా రాజకీయాలకి కళ్ళాంబిడ్ల పక్కన పెట్టి అన్నా నువ్వు సీఎం అవ్వు, అన్నా నువ్వు సీఎం ఎవరు రారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు సీఎం అవ్వాలి, మేము ఎంపీలు అవ్వాలి, మంత్రులు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, కార్పొరేట్లు అవ్వాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలని ఆశించే వస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా ఏం ఆశించకుండా రోడ్ల మీద నుంచి పడుకోవాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అలా చెప్పిన మాటనే ఇలాగ అయిపోతున్నారు. మీరు ఇప్పటికైనా మారండి. కొంచెం ఈ రత్నాలు పక్కన పెట్టుకొని ఇలాగ అయిపోయారు. ఇప్పటికైనా మీరు మారాలని మనం కోరుకుంటున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. అందుకని ఇంకేం మీరే అన్నారు. మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. ఆ పరిస్థితి ఏమన్నా వాళ్ళందరినీ కూడా నన్ను నమ్ముకుంటున్న వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో తీసుకొచ్చి వాళ్ళందరికీ రాజకీయంగా వాళ్ళు ఎదుగుదలకి నేను తోడ్పడతాను. పవన్ కళ్యాణ్ గారు తోడ్పడతారు. విశాఖపట్నంలో జనసేన నాయకులు అందరూ తోడ్పడతారు. జీవి గారిని వేరా చైర్మన్గా చేస్తున్నారు. మరి నాకు కూడా తెలియదు, మరి చేస్తున్నాడేమో ఆయన. ఎందుకంటే ఆయనకి ధనంజయ రెడ్డి గారు మంచి ఫ్రెండ్. నాకు ధనంజయ రెడ్డి గారు ఎవరికి మంత్రులు కూడా ఇవ్వరు అపాయింట్మెంట్. నేను ఏం చెప్తే చేస్తాడు. ధనంజయ గారు నా రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అయినా వచ్చాము ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. ఐగ్రీవాన్ని టేక్ఓవర్ చేశాడు. ఇవాళ విశాఖపట్నంలో మంచి పిల్లలు ఉన్నారు. మరి విశాఖపట్నానికి 2 ఆనందించారు. ఒకటి ఎంఈవి, 2 ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నవరత్నాలలో 2 రత్నాలు ఇవి. ఈ 2 రత్నాలకి ఇచ్చిన ప్రయారిటీ ఎక్కడ ఎవరు? ఈ 2 రత్నాలే విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర కూడా. ఈ 2 రత్నాలు ఏం చెప్తే జరుగుతుంది. ఆశ్చర్యపడే అవసరం లేదు. వేరే ఆశ్చర్యమైన అవ్వచ్చు, లేకపోతే మరి ఎలాగిస్తా నాకు అర్థం అవట్లేదు. ఒక సందర్భంలో పెద్దలు విజయసాయి గారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కాశీ విశ్వనాథ్ని జాయిన్ చేసుకోమంటే ఈ వీసీ గారు, మాజీ వీసీ గారు మసారెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను ఆయన ముందే. కాశీ గారు జీవి గారు రైట్ హ్యాండ్, వీళ్ళిద్దరు గంటా గారి బినామీలు అన్నారు. మరి ఇవాళ జీవి గారు మరి గంటా బినామీ కాదా? ఇవాళ అదే ఆయన ఉన్న మాటలే కదా. వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కదా. అంటే ఏంటి అర్థం? 10 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళే వరకు బినామీలు కాకుండా అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? వీసీ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో? ఇదే కాశీ వాళ్ళ టీడీపీ బినామీలు, ఈయన కూడా బినామీ అన్నారు. మరి ఇవాళ ఆ బినామీకి ఏ విధంగా రేణాయిస్తారు? నేను వద్దని చెప్పారు కదా, నేనే సాక్ష్యం. ఇదే ప్రజారెడ్డి గారు వాళ్ళిద్దరి గురించి ఆ మాట్లాడినారు. మరి అలాంటి వ్యక్తులకి ఇవాళ ఎలాగిస్తున్నారు వేరా? నాకు తెలిసి ఇచ్చిన ఆశీర్వాదాలు ఆనందించారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ఆశీర్వాదం. నేను ఒకటైతే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోర్టు తగలెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు. పాపం ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అన్న. మీకోసం తిరిగి కష్టపడిన వాళ్ళు. ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎప్పుడన్నా పార్టీ ఆఫీసులు ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఏ రోజైనా మనం చూసామా? ఒక ధర్నాలో పాల్గొన్నాం. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలుసు ఆయనకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా కనిపించాడా? ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, విశాఖపట్నం రావడం, సీఎంఓకి రావడం, విశాఖపట్నం. అలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకుల ఆత్మధైర్యం దెబ్బతింటుంది.